ఈ మధ్య కాలంలో పార్టీలు మారడం అనేది సహజం చాలా వరకు. గతంలో మనం చూడడం ఈ పార్టీ మారిన తర్వాత అక్కడున్న అధినాయకుడిని గాని, అక్కడున్న పార్టీలో ఉన్న నాయకులను గాని, కార్యకర్తలకు సంబంధించి గాని అనేక మందిని దుర్భాషలాడడం, తర్వాత వచ్చేసి పార్టీలో నాయకుడు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు. సో, కాబట్టి అది నచ్చకొచ్చాను, ఇది నచ్చకొచ్చాను అని చెప్పి చాలా వరకు చెప్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తే గనుక వైఎస్ఆర్‌సీపీలో చాలా భిన్నంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్‌సీపీ నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు తర్వాత వచ్చేసి ఎంపీలు చాలా వరకు ఆ పార్టీని వీడి బయటికెళ్తున్నారు గానీ, కానీ వెళ్తున్నప్పుడు ఏ ఒక్కరు గూడా వాళ్ళ సొంత మా సొంత సమస్యల గురించి చెప్తున్నారే తప్ప, ఏ ఒక్కరు గూడా జగన్మోహన్ రెడ్డి నన్ను అలా అన్యాయం చేసాడు, ఇలా అన్యాయం చేసాడు, జగన్మోహన్ రెడ్డి అలాంటోడు, ఇలాంటోడు అని కామెంట్స్ అయితే కూడా ఎక్కడా కూడా వినిపించడం లేదు. అంటే ఒక నాయకుడు పట్ల, ఒక నాయకుడి దగ్గర ఒక పర్టిక్యులర్‌గా ఒక 10 సంవత్సరాలు గాని, 5 సంవత్సరాలు గాని పనిచేస్తే, ఆ నాయకుడిని ఎంతలా ఇది అనేది కూడా మనం చూస్తాం ఈ మధ్య కాలంలో. డెఫినిట్‌గా వచ్చేసి కేవలం వచ్చేసి అయితే కొన్ని సంబంధించి వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో నియోజకవర్గాలుగా వాళ్ళ సీట్లు మార్చడం జరుగుతుంది. సో, కాబట్టి అది వాళ్ళకి నచ్చడం లేదు. సో, కాబట్టి ఎక్కడైతే వాళ్ళు పోటీ చేస్తున్నారో అక్కడి నుంచి గెలిచినా, గెలచకపోయినా కూడా నా సొంత ఊరు, నా సొంత కుటుంబం లాంటిది నా నియోజకవర్గం. సో, కాబట్టి అక్కడి నుంచి ఉంటున్న కార్యకర్తలతో వాళ్ళతో అనుబంధాలు ఉంటాయి కాబట్టి, సో, కాబట్టి వాళ్ళని వదిలితే కూడా ఏమైపోతదో రాబోయే కాలంలో ఈసారి గెలిచినా, గెలచకపోయినా కూడా కేడర్ అనేది నా దగ్గర ఉంటది. నాకు నమ్మకంగా ఉన్న వ్యక్తులు నా దగ్గర ఉంటారు. అట్లా అని నేను వేరే వెళ్తే అక్కడంతా కొత్తగా ఉంటుంది. నాకు చాలా సమస్య వస్తది. సో, కాబట్టి దీంతోనే లైఫ్ రిస్క్ అయితదని కొంతమంది భావించేసి పార్టీ వదిలి బయటికెళ్ళిపోతున్నారే తప్ప, ఏ ఒక్కరు కూడా పార్టీలో ప్రాధాన్యత లేదని గాని, పార్టీలో ఇది లేదని కాదు. ఇంతవరకు వెళ్ళిన వాళ్ళలో కేవలం వచ్చేసి గతంలో ఏదైతే ఓటింగ్‌కి సంబంధించి కొంతమంది అయితే శ్రీధర్ రెడ్డి కావచ్చు, అలాగే ఆనం రామిరెడ్డి కావచ్చు, అలాగే శ్రీదేవి కావచ్చు, ఇలాంటి వాళ్ళు కొన్ని సమస్యల వల్ల వాళ్ళు బయటికెళ్లారు గానీ, తర్వాత వెళ్తున్న వారు ఎవరు చూసినా కూడా ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరు కూడా విమర్శించడం లేదు.